శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంని బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి, జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు, ఆ రాసులు అన్నీ కూడాను గమనం ఎలా అవుతున్నాయి, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ముందుగా రవి ఆగస్టు 18 వరకు కర్కాటకంలో ఉంటారు, తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు. చంద్రుడు తులారాశి నుండి 12 గ్రహాలు తిరుగుతారు. అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యారాశిలోనే ఉంటారు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రగ్రహం ఈ నెల 19 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. వక్రశని. రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు. కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే 12 రాసుల యొక్క వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2025 నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా 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 వరకు అనుకూలంగా ఉంది. ఎన్నో రోజులు ఈ తులారాశి అంటే మాకు ఏదో ఒక ఆటంకండి, ఏదో ఒక ఇబ్బంది అండి, గురుగారు మీరేమో చెప్పేస్తుంటున్నారు, మాకేం జరగట్లేదు. ప్రయత్నం చేయండి తులారాశి మిత్రులారా, మీకు మంచి సమయం వచ్చేసింది. ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయండి, అప్పుడు భగవంతుడు కూడా మీకు అనుకూలిస్తాడు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లేదా మధ్యవర్తిత్వంలో ఆర్థిక లావాదేవీల్లో ఉన్న చిక్కులంతా తొలగి ఆనందంగా గడిపే సమయం ఆసనమైంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా మీకు సఫలమే అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి గెట్ రెడీ. మంగళ వాయిద్యాలు మోగించే సమయం ఆసనమైంది. ఆఫర్ లెటర్ వచ్చే సమయం ఆసనమైంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెల, బంధుమిత్రులతో విలాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతారు. డాక్టర్లు, లాయర్లు, తదితర వృత్తి, పోలీస్ డిపార్ట్మెంట్స్, బ్యాంకర్స్, వీళ్ళకందరికీ కూడా చాలా కలిసి వస్తుంది. స్వయం వృత్తి చేసే వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతులు, ప్రైవేట్ ఉద్యోగంలోకి ఇంకా మంచి ఉద్యోగం కావాలంటే మంచి ఉద్యోగం, లేదా ఉన్న ఉద్యోగం నుంచి హైక్ వెళ్ళడం, శాలరీ హైక్ ఇవ్వడం, మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, విదేశాలకు వెళ్ళడం, సీనియర్తో సత్య సంబంధాలు ఏర్పడడం, ఆహా ఒకటా రెండా, ఎన్ని అద్భుతం అండి తులారాశి మిత్రులారా. ఈ నెలంతా మీకు అద్భుతం అని కూడా చెప్పచ్చు. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రేమికులు కొత్త పంతులు దక్కుతారు. మాస ద్వితీయంలో కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో వివాదాలు ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఏమాత్రం లోపం లేదని చెప్పచ్చు. 1 అడుగు వెనక్కి వేసి 2 అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది. మాస ద్వితీయంలో వెనక్కి తీసుకోవడానికి వెనకాడకండి, మొహమాట పడకండి. స్నేహితురాలతో సహాయంతో మీరు చాలా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగా మనసు కొంత విచారంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అవ్వకపోవడం కూడా మంచిదే, దైవ ప్రార్థన చేస్తాం. ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది. వ్యవసాయదారులకి
వీళ్ళే వ్యవసాయదారులే ముఖ్యం మనకు దేశానికి, కాబట్టి చాలా బాగుంటారు మీరు. మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచివి మీకు క్లయింట్స్ దొరుకుతారు, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. చంద్రాష్టమం ఇక్కడ వచ్చేసింది. ఏమంటే ఇన్ని బాగున్నప్పుడు ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఆగస్టు 16/8/2025 11:43 ఉదయం నుండి 18/8/2025 2:40 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఈ నెల అదృష్టమైనటువంటి సంఖ్య 5. ఏ వారం కలిసి వస్తుందంటే శుక్రవారం కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు ఎరుపు, కాఫీ, కాషాయం కలిసి వస్తుంది. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. చండీ సప్తసతి పారాయణం చేయండి. మీ కులదైవం ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చెయ్యండి. అద్భుతంగా ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క 48 రోజులు పూజ చేసిన కరుంగాలిమాలను ధరించండి. ఆరోగ్యంగానూ ఉంటారు. ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా పోతుంది. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. తులారాశి మిత్రులారా, చాలా అద్భుతమైనటువంటి సమయం, వాడుకోండి, కష్టపడండి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. నమస్కారం.